హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో నేను ఆల్రెడీ ఏమైనా ట్రిక్స్ కానీ మీరు స్టాటిక్ జీకే కానీ ఏదైనా ట్రిక్స్ అనేవి మీరు ఓన్గా క్రియేట్ చేసిన ఉంటే నాకు సెండ్ చేయమని చెప్పాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ @gmail.com కానీ నా ఫేస్బుక్ పేజ్కి కానీ మెసేజ్ చేయమని చెప్పాను. సో ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్తో లాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తే అలాగే ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో మీకు వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. సో ట్రిక్స్ అనేవి సెండ్ చేయమన్నాను కదా, మన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ శ్రీకృష్ణ అని ఆయన సో క్యాబినెట్ మినిస్టర్స్ కాన్స్టిట్యున్సీ మీద ట్రిక్స్ అనేవి పంపారు. సో దాని గురించి డెవలప్ చేసి నేను వీడియో అనేది చేస్తున్నాను చూడండి. అలాగే మీ దగ్గర కూడా ఏమైనా ట్రిక్స్ అనేవి ఉంటే నాకు ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన టాపిక్స్ మీద కాకుండా కొత్త టాపిక్స్ మీద ట్రిక్స్ అనేవి ఉంటే సెండ్ చేయండి. సో వీడియో అనేది చేస్తాను, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో టుడే క్యాబినెట్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ అనేవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. సో చూడండి, ఆర్తో స్టార్ట్ అయ్యి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా బీహార్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే, సో ఆర్తో స్టార్ట్ అయ్యి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా బీహార్ నుండి వచ్చిన వాళ్ళే. సో ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. సో రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ కి ఎక్సెప్షన్ ఉంది. సో రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ కదా, సో హీస్ ఫ్రమ్ లక్నో ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ లక్నో. సో హోమ్ మినిస్టర్ అనేవాడు సో దగ్గరగా ఉండాలి కదా క్యాపిటల్ కి. సో అందుకని ఉత్తరప్రదేశ్ ఢిల్లీకి దగ్గరగా ఉత్తరప్రదేశ్ ఉంటుంది కదా, సో అందుకని ఉత్తరప్రదేశ్ లక్నో కాన్స్టిట్యున్సీ నుండి రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు. సో ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా ఆర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా బీహార్ నుండి వచ్చిన వాళ్ళు. ఓకే, రామ్ విలాస్ పాస్వాన్, రవిశంకర్ అండ్ రాధా మోహన్ సింగ్. ఓకే, రామ్ విలాస్ పాస్వాన్, రవిశంకర్ అండ్ రాధా మోహన్ సింగ్. సో రామ్ విలాస్ పాస్వాన్, రవిశంకర్, రాధా మోహన్ సింగ్ ఈ మూడు కూడా ఆర్తో స్టార్ట్ అవుతున్నాయి కదా. సో వీళ్ళందరూ కూడా బీహార్ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు. ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది, రాజ్నాథ్ సింగ్ మాత్రం. ఓకే, దోస్ మినిస్టర్ హూస్ నేమ్ స్టార్ట్ విత్ ఆర్ అండ్ దేర్ కాన్స్టిట్యున్సీస్ ఫ్రమ్ బీహార్ ఎక్సెప్ట్ రాజ్నాథ్ సింగ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ మటు లక్నో ఉత్తరప్రదేశ్. సో మిగతా రామ్ విలాస్ పాస్వాన్, రవిశంకర్, రాధా మోహన్ సింగ్ వీళ్ళు ముగ్గురు మాత్రం బీహార్ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ జోల్ ఆరం వచ్చి ఒరిస్సా కాన్స్టిట్యున్సీకి చెందినవాడు. జోల్ ఆరం ఒడిస్సా. చూడండి, జోల్ ఆరం ఓఆర్ అనేది గ్రీన్ కలర్ తో ఐడెంటిఫై చేశాను కదా. జోల్ ఆరం ఓఆర్, ఒడిస్సాలో ఓఆర్. సో ఈ రెండు కూడా ఓఆర్ అనేది కామన్ గా ఉంది కదా, సో అందుకని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఓఆర్ అనేది. సో జోల్ ఆరం ఓఆర్ అనేది రాగానే మనకి ఒరిస్సా అనేది వెంటనే గుర్తురావాలి. ఓకే, జోల్ ఆరం ఓఆర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది చూడగానే మనకి ఒరిస్సా గుర్తురావాలి వెంటనే. సో జోల్ ఆరం ఈజ్ ఫ్రమ్ ఒరిస్సా కాన్స్టిట్యున్సీ. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాలో ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్ని కూడా సెంటర్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి మధ్యప్రదేశ్ అనేది సెంటర్ లో ఉంటుంది కదా, మధ్యప్రదేశ్. సో మధ్య అంటే మీన్స్ సెంటర్ కదా. సో ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్ని కూడా మధ్యప్రదేశ్ నుండి ఉంటాయి. సో ఇవి ఒకటే ఇంపార్టెంట్ అని కాదు, సో గుర్తుపెట్టుకోవడానికి మీకు అలా చెప్తున్నాను. అలాగే మీకు ఈ 4 గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా కోడ్ వర్డ్ అనేది చెప్తాను. చూడండి, మధ్యప్రదేశ్ నుండి హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే రూరల్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ 4 మినిస్ట్రీస్ కాన్స్టిట్యున్సీ కూడా మనకు మధ్యప్రదేశ్ నుండి ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి. హెచ్ఈఆర్ఎస్ హెర్స్ మధ్యప్రదేశ్. హెచ్ఈఆర్ఎస్, హెచ్ అంటే హ్యూమన్ రిసోర్స్, ఎక్స్ అంటే ఎక్స్టర్నల్ మినిస్టర్, ఆర్ అంటే రూరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఎస్ అంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో హ్యూమన్ రిసోర్స్, ఎక్స్టర్నల్ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ 4 మినిస్ట్రీస్ కూడా మధ్యప్రదేశ్ నుండి ఉన్నాయి. సో ఓకే, వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్. ఓకే, హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ 4 మినిస్ట్రీస్ కూడా మధ్యప్రదేశ్ నుండి ఉన్నాయి. సో 4 ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ ఏంటంటే హెర్. హెచ్ఈఆర్ హెర్ అని ఉంది కదా, సో లాస్ట్ లో ఎస్ యాడ్ చేసుకోండి, హెర్స్. సో హెర్స్ అనే 4 మినిస్ట్రీస్ హెచ్ఆర్డి, ఎక్స్టర్నల్ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్. సో 4 కూడా మధ్యప్రదేశ్ నుండి ఉన్నాయి, సెంటర్ ఆఫ్ ద ఇండియా. ఓకే, హెర్స్ ఎంపీ. సో ఈ కోడ్ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, హెచ్ఆర్డి, ఎక్స్టర్నల్ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. 4 మినిస్ట్రీస్ కూడా మధ్యప్రదేశ్ నుండి కాన్స్టిట్యూషన్ నుండి చెందినవి. ఓకే, సో అలాగే నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ ఏ కీ రోల్ నవ్ డే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రజెంట్ డేస్ లో బాగా ఇంపార్టెంట్ అయింది కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవడో హర్షవర్ధన్. సో హర్షవర్ధన్ ఈజ్ ఫ్రమ్ క్యాపిటల్ న్యూఢిల్లీ. సో ఇంపార్టెంట్ అనేది కాబట్టి సో క్యాపిటల్ లో ఇచ్చారు. సో ఢిల్లీ క్యాపిటల్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా, సో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ని ఢిల్లీ నుండి తీసుకొచ్చారు అనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ క్లియర్ రోల్ నవ్ డే. సో హర్షవర్ధన్ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్. సో హర్షవర్ధన్ ఈజ్ ఫ్రమ్ న్యూఢిల్లీ క్యాపిటల్. హర్షవర్ధన్ ఈజ్ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఫ్రమ్ న్యూఢిల్లీ. అలాగే నితిన్ గడ్కరీ నాగ్పూర్. సో నితిన్ గడ్కరీ నాగ్పూర్ అనేది ఉంది కదా, సో నితిన్ నాగ్పూర్ రెండు కూడా ఎంతో స్టార్ట్ అవుతున్నాయి. నితిన్ నాగ్పూర్. ఓకే, సో నితిన్ గడ్కరీ ఈజ్ ఫ్రమ్ నాగ్పూర్ కాన్స్టిట్యున్సీ. సో అలాగే ఎంతో స్టార్ట్ అయ్యి మినిస్ట్రీస్ అన్ని కూడా స్టార్టింగ్ లో చూసాం కదా. ఆర్తో స్టార్ట్ అయ్యి మినిస్టర్స్ అందరూ కూడా బీహార్ నుంచి చెందినవారు. ఒక ఎక్సెప్షన్ ఉంది, రాజ్నాథ్ సింగ్ కి. అలాగే ఎంతో స్టార్ట్ అయ్యి మినిస్టర్స్ అందరూ కూడా ఉత్తరప్రదేశ్ కాన్స్టిట్యున్సీకి చెందినవారు. దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది, ఉమాభారతి ఆల్సో ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనం. సో ఉమాభారతి వాటర్ మినిస్టర్ ఉంది కదా, సో ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో ఉమాభారతి యూపీ, యూతో స్టార్ట్ అవుతుంది కదా, ఉమా యూపీ యూతో స్టార్ట్ అవుతుంది, యూ అలా గుర్తుపెట్టుకోండి. ఉమాభారతి యూపీ. సో ఎంతో స్టార్ట్ అయ్యి మినిస్టర్స్ అందరూ కూడా యూపీలో ఉన్నారు. ఓకే, ఉమాభారతి యూపీ, యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. అలాగే ఎంతో స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ తో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మిశ్రా, కల్రాజ్, మేనకా గాంధీ, మనోహర్.
సో యాక్చువల్గా ఈయన పేరు కలరాజ్ మిశ్రా. సో మనకు కొంచెం ఈజీగా ఉంటాం అందుబాటులో కోడ్ వర్డ్ క్రియేట్ చేసుకోవడం కోసం నేను జస్ట్ జంబుల్ చేశాను. సో మిశ్రా, కలరాజ్, మేనకా గాంధీ అండ్ మనోహర్ పారికర్. సో వీళ్ళు ముగ్గురు కూడా ఉత్తరప్రదేశ్ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు. సో మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మనోహర్ పారికర్ అనేవాడు అతను గోవా సీఎం కదా. సో గోవా నుండి వెళ్ళాడు కదా, కాన్స్టిట్యున్సీ గోవా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ ఈజ్ కాన్స్టిట్యున్సీ గోవా కాదు, షీఈస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ కాన్స్టిట్యున్సీ, బట్ షీఈస్ ఫ్రమ్ బిలాంగ్స్ టు గోవా సీఎం. సో గోవా దగ్గర నుండి వెళ్ళాడు కానీ తన కాన్స్టిట్యూషన్ వచ్చి ఉత్తరప్రదేశ్ అనమాట. రాజ్యసభ ఉత్తరప్రదేశ్ నుండి నామినేట్ అయ్యాడు. సో ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఉమాభారతి ఉత్తరప్రదేశ్ యూతో స్టార్ట్ అవుతున్నాయి కదా, బోతో ఉమా యూపీ, ఉమాభారతి యూపీ, అలాగే ఎంతో స్టార్ట్ అవి మూడు కూడా ఉత్తరప్రదేశ్ తో ఉన్నాయి. మిశ్రా, కాలరాజ్, మేనకా గాంధీ, మనోహర్ పారికర్. ఓకే, మినిస్టర్ స్టార్ట్ ఫ్రమ్ ఎం ఉత్తరప్రదేశ్, అలాగే ఉమాభారతి యూపీ. ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో నెక్స్ట్ సురేష్ ప్రభు ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో మనం అందరం కూడా మాక్సిమం ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళం, సో అది ఈజీగా గుర్తుంటుంది. సురేష్ ప్రభు ఈజ్ ఫ్రమ్ అవర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్. అలాగే ఎం వెంకయ్య నాయుడు. సో ఈయన కూడా మనకు బాగా ఫెమిలియర్ పర్సన్ కదా. సో వెంకయ్య నాయుడు షీఈస్ ఫ్రమ్ రాజస్థాన్ కాన్స్టిట్యూన్సీ. సో ఈయన ఏపీ నుండి పోటీ చేయట్లేదు, రాజస్థాన్ కాన్స్టిట్యూన్సీ బిలాంగ్స్ చెందినవాడు. ఓకే, వెంకయ్య నాయుడు రాజస్థాన్, గుర్తుపెట్టుకోండి, వెంకయ్య నాయుడు రాజస్థాన్, అలాగే సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్. అలాగే అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్. సో అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఇండియాలో అన్ని మినిస్ట్రీలో ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది బాగా కీ రోల్ ప్లే చేస్తుంది కదా. సో బాగా ఇంపార్టెంట్ అనేది. సో ఇంపార్టెంట్ అనే మినిస్ట్రీ కాబట్టి దీన్ని గుజరాత్ లో ఇచ్చారు. సో గుజరాత్ అంటే మోడీ కాన్స్టిట్యున్సీ కదా. సో అందుకని మోడీ వాళ్ళ గుజరాత్ నుండి కాన్స్టిట్యున్సీ ఇచ్చారు. లేదా అలా కాకపోతే మీరు మోడీ, అరుణ్ జైట్లీ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మోడీ. సో అందుకని గుజరాత్ కాన్స్టిట్యున్సీ ఇచ్చారు. అలాగన్నా గుర్తుపెట్టుకోండి. ఓకే, అరుణ్ జైట్లీ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మోడీ. సో మోడీ బెస్ట్ ఫ్రెండ్ కదా. సో మోడీ అంతకు ముందు ప్రధానమంత్రి అవ్వకముందు గుజరాత్ లో సీఎం గా చేసేవాడు కదా. సో గుజరాత్ స్టేట్ అనేది మోడీకి సంబంధించింది కాబట్టి మోడీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అరుణ్ జైట్లీకి ఇచ్చారు. సో మనకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మనకు మంచి ప్లేస్ అనేది ఇస్తాం కదా. సో అలా ఇచ్చారు. సో జస్ట్ మీకు కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే జస్ట్ ఈ స్టోరీ అనేది క్రియేట్ చేశాను. ఓకే, సో డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. సో ఓకే, సురేష్ ప్రభు ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఎం వెంకయ్య నాయుడు ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్. నెక్స్ట్ అరుణ్ జైట్లీ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మోడీ, సో గుజరాత్. సో నెక్స్ట్ అశోక్ గజపతి రాజు ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అశోక్ గజపతి రాజు ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఈయన విజయనగరం కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అశోక్ గజపతి ఏతో స్టార్ట్ అవుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఏతో స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్, ఏ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్, అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్, ఏ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేపీ నడ్డా ఈజ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ కాన్స్టిట్యున్సీ. జేపీ నడ్డా ఈజ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ కాన్స్టిట్యున్సీ. సో జేపీ హిమాచల్ ప్రదేశ్ ని హెచ్పీ అంటాం కదా. సో జేపీ హెచ్పీ 2-3 టైమ్స్ అనుకోండి, మీకు ఈజీగా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, జేపీ హెచ్పీ. సో ప్రొనౌన్సియేషన్ అనేది ఒకేలా ఉంటుంది కదా. సో జేపీ ఈజ్ ఫ్రమ్ హెచ్పీ. ఓకే, సో అశోక్ గజపతి రాజు ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఏ. అలాగే జేపీ నడ్డా ఈజ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, జేపీ హెచ్పీ. సో నెక్స్ట్ మహారాష్ట్ర ఈజ్ ఫేమస్ ఫర్ ఇండస్ట్రీ. సో మహారాష్ట్ర, ముంబైలో ఇండస్ట్రీస్ అనేవి బాగా ఫేమస్ కదా. సో అటు సైడ్ బిజినెస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు జాబ్స్ కన్నా. సో వాళ్ళు బిజినెస్ కి, ఇండస్ట్రీస్ వీటికి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో మహారాష్ట్ర, ముంబైలో ఎక్కువ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. సో అనంత్ గీటి ఏ మినిస్ట్రీ? హీస్ ఫ్రమ్ హెవీ ఇండస్ట్రీ మినిస్ట్రీ కదా. సో ఈ ఇండస్ట్రీస్ మినిస్టర్ అనంత్ గీటి. సో అనంత్ గీటి ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే, అనంత్ గీట్ హెవీ ఇండస్ట్రీస్, లేదా ఇంకోలా గుర్తుపెట్టుకోండి అనంత్ గీతి హెవీ ఇండస్ట్రీస్. సో హెవీ అన్న, మహా అన్న. సో మహా అంటే బిగ్, సో హెవీ. సో ఇది ఒక సిన్నమే కదా, హెవీ, మహా ఇవన్నీ కూడా సిన్నమ్స్. సో అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, మహారాష్ట్ర ఈజ్ ఫ్రమ్ ఫేమస్ ఇండస్ట్రీస్. సో అనంత్ గీట్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. లేదా హెవీ ఇండస్ట్రీస్, హెవీ అనేది మహా అనే దానికి ఒక సిన్నం కాబట్టి అలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గౌడ సర్నేమ్ ఆరిజిన్ ఫ్రమ్ కర్ణాటక. సో సదానంద గౌడ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. సో గౌడస్ అనే వాళ్ళు ఎక్కువ కర్ణాటకలో మనకి కనబడుతూ ఉంటారు కదా. సో సదానంద గౌడ, సౌమ్య గౌడ, ఇలా గౌడస్ అనేవి నేమ్స్ అనేవి ఫెమిలియర్ సర్నేమ్స్ అనేవి మనకి కర్ణాటకలో ఎక్కువ ఉంటాయి. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సదానంద గౌడ అనేవాడు కర్ణాటక నుండి వచ్చినట్టు. ఓకే, గౌడ సర్నేమ్ ఆరిజిన్ ఫ్రమ్ కర్ణాటక. సో సదానంద గౌడ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. సో నెక్స్ట్ హర్షమిత్ కౌర్ బాదల్, బాటిండా, పంజాబ్. సో హర్షమిత్ కౌర్ బాదల్ కాన్స్టిట్యూషన్ వచ్చి బాటిండా, పంజాబ్. సో హర్షమిత్ కౌర్ బాదల్ వచ్చి బాదల్, బాటిండా. సో 2-3 టైమ్స్ అనుకోండి, బాదల్, బాటిండా. సో మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, హర్షమిత్ కౌర్ బాదల్ కాన్స్టిట్యున్సీ వచ్చి బాటిండా, పంజాబ్. సో అలాగే అనంత్ కుమార్ వచ్చి బెంగళూరు కాన్స్టిట్యున్సీ కర్ణాటక నుండి ఉంటాడు. సో అనంత్ కుమార్ బెంగళూరు కర్ణాటక, ఏబి. సో ఏబి ఆంధ్ర బ్యాంక్, అలా గుర్తుపెట్టుకోండి, ఏబి. అనంత్ కుమార్ బెంగళూరు. ఓకే, అనంత్ కుమార్ బెంగళూరు కర్ణాటక కాన్స్టిట్యున్సీ. సో అలాగే చౌదరి బీరేందర్ సింగ్ హర్యానా, సిహెచ్. సో చౌదరి బీరేందర్ సింగ్ హర్యానా, సిహెచ్. సో సిహెచ్ అనేది సిహెచ్ శ్రీనివాస్, సిహెచ్ రమేష్, ఇలా ఇనిషియల్ కి చాలా మందికి సిహెచ్ అనేది బాగా ఫేమస్. సో అలా గుర్తుపెట్టుకోండి, చౌదరి బీరేందర్ సింగ్ హర్యానా, సిహెచ్.
సో అలాగే ఇరానీ గుజరాత్ ఐజీ. సో పోలీస్ డీజీ ఐజీ ఇలా ఉంటుంది కదా. సో ఐజీ అనే నేమ్ మీకు బాగా ఫేమస్. సో ఐజీ ఇరానీ గుజరాత్. సో స్మృతి ఇరానీ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ గుజరాత్. ఓకే, అలాగే అరుణ్ జైట్లీ కూడా గుజరాత్ నుండి ఉన్నాడు. సో మోడీ ఫ్రెండ్ అరుణ్ జైట్లీ గుజరాత్ కదా. సో ఓకే, ఇరానీ గుజరాత్ ఐజీ. ఓకే, సో మీకు వీడియోస్ అనేవి నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా 1 or 2 వీడియోస్ అనేవి మీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసినట్లయితే సో మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ నచ్చితే చూడమని సజెస్ట్ చేయండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మాక్సిమం వీలైనంత మట్టుకు షేర్ చేస్తూ ఉండండి. సో అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్తో లాగానే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.